స్వయం కృషితో ఎదగడం మీకేం నేర్పించింది అసలు? ధైర్యం, నమ్మకం, ఆత్మవిశ్వాసం. హ్మ్. ఈ విశ్వాసం ఎలా ఉంటుందో తెలుసా? కాన్ఫిడెన్స్ అనేది ఇది ఒక ఉప్పు లాంటిది. ఎక్కువైన కష్టమే, తక్కువైన కష్టమే. సో ఆత్మవిశ్వాసం అనేది ఇట్స్ లైక్ ఎ సాల్ట్. మనం కూరలో ఎలా వేసుకోవాలి? కంపల్సరీ కదా. సో ప్రతి జీవితంలో ఆత్మవిశ్వాసం అనేది 100% ఉండాలి. అది ఎక్కువైన ప్రాబ్లమే, తక్కువైన ప్రాబ్లమే. సో నువ్వు నీ కూరని రుచికరంగా రావాలి అనుకుంటే, నీ జీవితం నీ బాగుండాలనుకుంటే ఆత్మవిశ్వాసం అనేది ఎక్కడ ఎప్పుడు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంచుకుంటే యువర్ లైఫ్ ఈస్ బ్యూటిఫుల్. అసలు అంటే చాలా వరకు కొందరికి ఆత్మవిశ్వాసం అనేది ఉండదు. వాళ్ళని మీరు ఎలా డెవలప్ చేస్తారు? అదే నా డ్యూటీ, అదే నా బాధ్యత, అదే నా జీవితం. మీరు కనుక నాతోటి అంటే ఏదైనా స్టూడెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజనీరింగ్ చదివిన వ్యక్తి కానీ, మెడిసిన్ చేసే వ్యక్తి కానీ, లేకుంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వ్యక్తి కానీ, నాకు వ్యక్తి అతనికి లో కాన్ఫిడెన్స్ ఉంది, నా దగ్గరికి వచ్చాడు. నేను చేసేవి, నేను చూపించేటివి నేనేంటి అని అంటే ఏం చెప్తాను అని అంటే, నేనే ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మారుమూల గ్రామం నుంచి నేనే 10th ఫెయిల్ అయినోన్ని ఈ రోజు ఇక్కడ క్యాంపస్ పెడితే, హైదరాబాద్ నడిబొడ్డు పుట్టిన నువ్వు ఇంకేం సాధించాలి? ఇంకా నువ్వు ఎందుకు నీకు తక్కువ అనుకుంటున్నావు? మనల్ని డ్రా ఆపేది దమ్ముంటే కాసుకో. 10th ఫెయిల్ అయ్యారు కదా, మీరు ఎప్పుడైనా అలా ఫీల్ అయ్యారా తక్కువగా? నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు. ఎందుకు బై గాడ్ గిఫ్ట్ అనుకుంటాను. కొంచెం చెప్పాను కదా, అంటే నా బలం వచ్చేసి నా ఆత్మవిశ్వాసం, మేబీ అదే అనుకుంటా. ఎప్పుడు అనుకోలేదు, బట్ నేను అదే నేర్పిస్తా ఉంటాను నా స్టూడెంట్స్ కి. సో ఫెయిల్ అవడం అనేది చాలా మంచిది. యాక్చువల్ గా పాస్ అయితే సక్సెస్ తెలుస్తుంది, ఫెయిల్ అయితే ప్రపంచం నీకు తెలుస్తుంది అని చెప్తారు కదా. సో అలా అన్నమాట. సో ఫెయిల్ అవ్వండి, ప్రాబ్లమే లేదు, బట్ ఫెయిల్ అయిన తర్వాత పాస్ అవ్వండి, మజా ఉంటుంది జీవితం.